మహేష్ వచ్చి చదివి వినిపిస్తాడని మనవి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాలు. అందరికీ వందనాలండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడును. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేవుని గురించి భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరికిన మీతో చెప్పుచున్నాను. ఎలాగనగా ఇద్దరు ముగ్గురు నా నామముని ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారిని మధ్యన ఉందని చెప్పును. మంచిదండి. మరి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి గీతాలాపన చేయవలసిందిగా జెసికా షాలని ఆహ్వానిస్తున్నామండి. పరలోకంలోని స్థలమెంతను తెలుసుకోవా, ఈ లోకంలో ఈ స్థలము కొనలేదని దిగులేలా. ఆదామవ్వకు భూమి ఇచ్చాడుగా, ఈ భూమి ఎన్నెన్నో ఎకరాలేగా. మరణిస్తే ఊరతలారడుగులేగా, కాల్చేస్తే ఏ స్థలము లేకుందిగా. అయ్యో వదిలేసే స్థలముకు ఈ గొడవెందుకు, పరలోకంలోని స్థలమెంతను తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని తిరుగులేలా. సరిహద్దులే నువ్వుండే లోకమే హద్దే లేదు, నువ్వెళ్ళే లోకమే కొలతలు ఉన్నాయి. నువ్వుండే లోకమే కొలతే లేదు, నువ్వెళ్ళే లోకమే కోటలు వదిలేసారుగా. రాజులు శిలలయ్యారుగా, ఎవరికి మిగిలింది ఎకరాల స్థలము. మరణిస్తే వద్ద పరలోకంలో స్థలము, పరలోకంలోని స్థలమెంతో అది తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. ఆకాశమే దేవుడు కూర్చుండే సింహాసనమైతే భూలోకమే దేవుని పాదం పెట్టే స్థలము. దేవుని ఆత్మే ఈ లోకం పట్టకపోతే పరలోకమే ఎంతుంటుందో ఆలోచించు. ఆకాశమే పట్టని మహాత్మా కలిగున్నాడుగా, తనవిస్తే తన స్థలము ఇస్తానన్నాడు, తన విశ్రాంతి స్థలమే నీకిస్తానన్నాడు. పరలోకంలోని స్థలమెంతను తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. మంచిదండి. మరి సమయంలో వాక్యం నిమిత్తం ప్రార్థించవలసిందిగా సత్యానందం గారిని ఆహ్వానిస్తున్నామండి. తండ్రి, ఇప్పటి వరకు మీ పాటలు పాడి తండ్రి మేము వివరించినందుకు, అలాగే తండ్రి ఇప్పుడు వాక్యం చెప్పే విషయంలో తండ్రి మీరు తోడుగా ఉండండి తండ్రి. అలాగే ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు కూడా మీకు వందనాలు తండ్రి. ఈ వాక్యం విని మేము వెళ్ళేటప్పుడు విడిచిపెట్టి వెళ్ళకుండా మాకు జ్ఞానోదయం కలిగించి సహాయం చేయమని, అలాగే దైవజనులు మీరు తోడుగా ఉండమని ఈ ప్రార్థన తండ్రి మా క్రీస్తు వారి పేరట మేము వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి ఈ ఆరాధన కార్యక్రమంలో ముఖ్య ఘట్టానికి వచ్చామండి. మరి మా ఆత్మీయ తండ్రి ఎందరినో కూడా ఓనమాలు దిద్ది, ఎందరినో బైబిల్
అనేటువంటి ఒక గ్రంథంలో ఉండేటువంటి జ్ఞానంలో ఎంతో మందిని నిష్ణాతులు చేశారు. అటువంటి మన ఆత్మీయ తండ్రి గారైనటువంటి బ్రదర్ కేవి సత్యనారాయణ మాస్టర్ గారు ఈరోజు మాట్లాడబోయేటువంటి శీర్షిక ఏంటంటే, ఇద్దరు ముగ్గురు ఉన్న చోటనే దేవుడు ఉంటాడా అనే ప్రశ్నార్థకంతో ఏర్పరిచినటువంటి ఈ శీర్షిక మీద అనేక విషయాలు మన వేద గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి తెలియజేయాలని వారిని ఆహ్వానిస్తూ మరి ఈ సమయాన్ని ఆయనక అప్పచెప్తున్నాను. హలో ఓకే అండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు గతకాలం అంతా మనల్ని కూడా కాపాడి ఏదైనా మనమంతా ఈ విధంగా చేరి దేవుని గుర్చినటువంటి మాటలు, మనకు మన భక్తి జీవితాలకి సంబంధించినటువంటి మాటలు మరి నేర్చుకోవటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి ఎంతగానో ఆనందపడుతున్నాను. మరి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి సోదరుడు మరి రమేష్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి ప్రార్థన చేసుకుని మన పాఠాన్ని నేర్చుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, గతకాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని కాపాడినందుకు వందనములు. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో నీ పిల్లలుగా మేము చేరి నేను కూర్చున్నటువంటి జ్ఞాన సంగతులు నేర్చుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనములు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, పరసంబంధమైనటువంటి జ్ఞానంతో నింపి పంపించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. మరి కొద్ది నిమిషాలు నీ మాటలు మేము నేర్చుకుని చూడగా మా భక్తి జీవితాలకు అవసరమైనటువంటి మాటలు మాకు మరి నీ గ్రంథం ద్వారా తెలియచేయమని, మరి మాటలు వింటున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కాపాడమని, గన్నవరం, అంబాజీపేట, ముంగండ పరిసర ప్రాంతాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను విస్తృతపరచమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అండి. మరి మీకు ఇవ్వబడినటువంటి పాఠం మరి తెలియజేశారు ఆల్రెడీ. ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి చోటనే మరి దేవుడు ఉంటాడా అనేటువంటి అంశం. ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి చోటనే దేవుడు ఉంటాడా అనేటువంటి అంశాన్ని గురించి మనం చర్చిద్దాం. ఎందుకంటే చాలామంది ఈరోజు ప్రార్థన చేసేటువంటి దైవ సేవకులు కానీ, లేకపోతే ప్రార్థనా పరులు అనుకునేటువంటి వారు కానీ ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారు అంటే, తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చినటువంటి తండ్రి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేయటం మనం చూస్తుంటాం. అవును కదండి. చాలా సందర్భాల్లో తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చినటువంటి తండ్రి అని వాళ్ళు ప్రార్థన చేయటం అనేటువంటి దాన్ని మనం చూస్తుంటాం. మరి అయితే ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి చోటనే దేవుడు ఉంటాడా? మరి ముగ్గురు దాటి ఒకవేళ ఉంటే ఉండడా? లేకపోయినట్లయితే ఒక్కరుంటే దేవుడు ఉండడా? మరి ఎందుకు ఈ అంశం మీద ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటి దాన్ని చూడాలంటే, మొదటగా మనం బైబిల్ గ్రంథంలో మనం చదవబడినటువంటి వాక్యము మరి మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం మనం చదువుకోగలిగితే, మత్తయి గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం 20వ వచనంలో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొనినది దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ చెప్పబడినటువంటి మాటలో మీలో ఇద్దరు తాము వేడుకొనినది దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేస్తే అది పరలోకమందున్నటువంటి నా తండ్రి వలన మీకు దొరుకుతుంది అని యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూస్తున్నాం. మీలో ఎవరైనా ఇద్దరు తాము వేడుకొనినటువంటిది, ఎంతమంది? ఇద్దరు తాము వేడుకునేటటువంటిది మరి అది పరలోకమందున్నటువంటి దేవుని ద్వారా మీకు లభ్యమవుతుంది, మీకు దొరుకుతుంది అనేటువంటి మాటను ఇక్కడ చెప్పాడు. ఇద్దరు అన్నాడు. ఓకే. నెక్స్ట్ తర్వాత మరలా 20వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏమన్నాడు అంటే, 20వ వచనంలో ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్య నేను ఉందునని చెప్పాను. మళ్ళీ కింద వచనంలోకి వచ్చేటప్పటికి ఏమన్నాడు? మరలా ముగ్గురు అన్నాడు. మొదటి 19వ వచనంలో ఇద్దరు అన్నాడు, 20వ వచనంలో
ముగ్గురు అన్నాడు. ఎక్కడైతే ఇద్దరు లేకపోతే ముగ్గురు నా నామమున కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటాననేటువంటి మాట ఇక్కడ సెలవివ్వటం జరిగింది. కనుక ఈ సందర్భాలు మనం చూసినప్పుడు చాలామంది దీన్ని మాట్లాడుతూ మరి ఇద్దరు ఉన్నటువంటి చోట దేవుడు ఉంటాడని, ముగ్గురు ఉన్నటువంటి చోట దేవుడు ఉంటాడని మాట్లాడడం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. మరి బైబిల్ కలిగినటువంటి మనం ఒకవేళ బ్లైండ్గా దీన్ని నమ్మితే మరి నాస్తికులు అనేటువంటి వారు లేకపోతే ఏతువాదులు అనేటువంటి వారు వాళ్ళు ఏం చేస్తుంటారంటే మరి భిన్నంగా ఆలోచించేటప్పుడు మరి ఏమంటే మీ దేవుడు ఒకళ్ళు ఉన్నటువంటి చోట మీ దేవుడు ఉండడా, లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఉంటే ఉండడా, లేకపోతే ఇద్దరు ముగ్గురే ఉంటేనే దేవుడు ఉంటాడా? పోనీ అది కూడా కరెక్ట్గా చెప్పలేదు. పైనేమో ఇద్దరు ఉంటే ఉంటానన్నాడు, మళ్ళీ ముగ్గురు ఉంటే ఉంటానన్నాడు. ఇదేంటంటే బైబిల్ ఈ విధంగా మీరు చదువుతున్నారు, ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు. మరి దేవుడు సర్వాంతర్వ్యామి అని మీరే చెప్తారు. దేవుడు అందుకలడని ఇందు సందేశం వల్లది ఎందెందు చూసినా అందందు కలడని మాటలు మాట్లాడుతున్నారు. మరి ఇదేంటండి ఎలా ఉంది అనేటువంటి ప్రశ్న వారు ప్రశ్నించటం అనేటువంటిది జరుగుతుంది. ఇది కూడా ఈరోజు మీకు చెప్తున్నటువంటి పాఠం కూడా ఒక సహోదరుడు ప్రశ్న అడిగాడు, సార్ మరి బైబిల్లో ఈ విధంగా ఉంది కదండి, ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి చోట దేవుడు ఉంటాడు అన్నాడు, మరి ఒక్కళ్ళు ఉన్నటువంటి చోట అయితే దేవుడు ఉండడా? నేను ఎక్కడో విదేశంలో ఒక్కడగా నేను బ్రతుకుతూ ఉన్నాను, నా కుటుంబాన్ని వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేలా జీవిస్తూ ఉన్నాను. మరి ఇలాగా చాలామంది మరి గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని లేకపోతే వాళ్ళ భర్తల్ని వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా విడిచిపెట్టుకుని వెళ్ళి వాళ్ళు వెళుతుంటారు. వాళ్ళకి ఖాళీ దొరికినప్పుడల్లా కూడా దేవుడికి ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు కదా. మరి దేవుడు మా అందునున్నాడు, మా ప్రార్థన వింటాడు అనేటువంటి ఆశతోటే కదా వాళ్ళందరూ కూడా బ్రతుకుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఉంటారు అని అనుకున్నప్పుడు మరి మాకు ఇద్దరు ముగ్గురు ఎలా దొరుకుతారండి, ఎలా లభ్యం అవుతారు? మరి అలా లభ్యం అవ్వలేనప్పుడు మా ప్రార్థన అనేటువంటి దానికి ఫలితం రాదు కదా అనే ఒక సంశయాన్ని వ్యక్తీకరించటం అనేటువంటి జరిగింది. ఇది నిజంగా ఎలా ఉంది మరి ప్రశ్న? వాస్తవంగా ఉందా లేదా? ఇది వాస్తవంగానే ఉంది. మరి బైబిల్ అనేటువంటి దాంట్లో ఎందుకు ఈ మాట రాయించాడు, ఏ సందర్భంలో రాయించాడు అనేటువంటిది మనకు తెలియాలి. అందుకని బైబిల్ అనేటువంటిది మహాజ్ఞాన గ్రంథము. ఇందులో ఉన్నటువంటి సమయ సందర్భాలు అనేటువంటి వాటిని మనం తెలుసుకుని చదవవలసినటువంటి ఆవశ్యకత అనేటువంటిది మనకి ఉంది. కనుక మరి ఒక్కరున్నప్పుడు కూడా దేవుడు ప్రార్థన విన్నాడు అనడానికి బైబిల్లో చాలా ఆధారాలు అనేటువంటి ఉన్నాయి. అది 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనానికి మనం వెళదాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకోగలిగితే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. ఈ దావీదు రాజు గారట లోపలకు ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ ప్రార్థన చేశాను, ఇలాగూ మనవి చేశాను అంటున్నాడు. ఎవరు దావీదు రాజు? ఒక్కడెళ్ళాడా, 10 మందిని తీసుకుని వెళ్ళాడా? ఈ రాజు చాలా మంది వస్తారు, కానీ గృహంలోనికి ఏమన్నాడు, లోపలికి ప్రవేశించిన తర్వాత ఒక్కడగానే దేవుడికి ఏం చేశాడట, ఆయన ప్రార్థన చేశాడు అన్నాడు. మరి ఒక్కడగా దావీదు గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడా, వినలేదా? విన్నాడు. నా మనవిని విన్నావు, నీవు నన్ను హెచ్చించావు అని కూడా సమాధానం కూడా ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అంటే దావీదు గారు ఒంటరిగా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. అంటే ఇద్దరు ముగ్గురు ఉంటేనే వినడు, ఒక్కరున్నా కూడా వింటారు అని చెప్పడానికి మనకి ఇది ఒక ఆధారం. ఇక రెండో ఆధారాన్ని కూడా మనం ఆలోచించేద్దాం. మరి యోనా గ్రంథము 2వ అధ్యాయం, యోనా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకోగలిగితే యోనా గ్రంథము 2వ అధ్యాయము, యోనా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలలో ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించెను. యోనా గారు సంగతి మీకు అంతా తెలిసినటువంటిదే.
ఎక్కడికి? మరి నినివే పట్టణానికి మరి దేవుడు వెళ్ళమన్నప్పుడు నినివే పట్టణానికి వెళ్లకుండా తార్సీసు పట్టణానికి వెళ్ళడం, మరి దేవుని ఆజ్ఞను మీరినందుకు మరి సముద్రంపై విపరీతమైనటువంటి తుఫాను చెలరేగటం, ఆ తుఫాను చెలరేగినప్పుడు అందులో ఓడలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళు సముద్రంలోకి వేసివేయటం, అయినప్పటికీ కూడా విపత్తుకరమైన పరిస్థితిని తప్పించుకోలేకపోవటం. అప్పుడు ఈ చెడు కార్యక్రమం జరగటానికి కారణం ఎవరు ఉన్నారు అనేటువంటి దాన్ని వాళ్ళు చూడడం. అప్పుడు ఈ యోనా గారేమో నిద్రపోతున్నటువంటి వ్యక్తిని లేపటం. అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఈ సందర్భాలు అనేటువంటి యోనా గారు వివరించడం. అప్పుడు ఏంటంటే మరి ఈ పరిస్థితి అనేటువంటి జరిగింది కనుక ఎవరి వలన జరిగిందో మేము నేరస్తులం కాకూడదని చీట్లు వేయటం. ఆ చీటేమో యోనా గారి పేర్లు రావటం. అప్పుడు ఈయన్ని తీసుకుని వెళ్ళి ఆయన ఏమన్నాడంటే నన్ను సముద్రంలో పడవేయండి, నేను దేవుని మాట వినలేదు, ఇలా వినకపోవటం వల్ల వచ్చినటువంటి విపత్తు కారణం నేనే అని ఆయనే స్వయంగా ఒప్పుకున్నటువంటి సందర్భం మనం చూస్తుంటాం. ఇలా మరి సముద్రంలోనికి పడవేసినప్పుడు అప్పుడు మరి మత్స్యమునకు దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞాపించినప్పుడు దాన్ని మింగివేసిన మరి మత్స్యం అతను మింగివేసినప్పుడు ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ. మత్స్యం కడుపులో ఎంతమంది ఉన్నారు? ఒకడున్నాడా, నలుగురు ఉన్నారా, ఐదుగురు ఉన్నారా? నేను 10 మందిని తీసుకెళ్ళాడా? ఒక్కడే ఉన్నాడు. ఆ మత్స్యం కడుపులో నుండి ప్రార్థన చేశాడట. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించా. మరి యోనా గారు ఒక్కళ్ళు చేశారా, ఇద్దరు చేశారా చెప్పండి? ఒక్కడగానే ఉన్నాడు. మత్స్యం కడుపులోకి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమైంది అన్నట్లయితే అతని యొక్క మనవి విని దేవుడు అతన్ని కాపాడినట్లుగా మనం చూస్తుంటాం. అంటే ఒక్కరు చేసిన ప్రార్థన దేవుడు వింటాడంటానికి మీకు 2 ఎగ్జాంపుల్ చూపించాను. ఇక 3 ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి. అంటే ఇక్కడ మీకు తెలుసు దానియేలు గారి యొక్క విషయంలో ఏంటంటే రాజుగారిని తప్ప 30 రోజుల్లో ఎవరిని కూడా ప్రార్థించకూడదు. అలా ప్రార్థన చేస్తే తను తీసుకుని వెళ్ళి ఎక్కడ వేస్తారంటే సింహాల గుహలో వేస్తారు అని ఒక చట్టం చేశారు. ఇలాంటి చట్టం రాజుగారి చేత సంతకం చేయబడినటువంటి విషయం దానియేలు గారికి తెలిసినప్పటికీ కూడా ఏం చేశాడట, తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన్ని స్తుతించుచు ఏం చేశాడంటండి, ప్రార్థన చేయించు. ఎంతమంది ప్రార్థన చేశారు? ఇప్పుడు దానియేలు గారు ఒక్కడే దానియేలు గారు ప్రార్థన చేస్తూ ఆయన స్తుతించవచ్చు. ఇప్పుడు దానియేలు గారిని సింహాల భవనంలో నుంచి దేవుడు రక్షించలేదా? అంటే దేవుడు ఒక్కరి ప్రార్థన విన్నాడా, వినలేదా? విన్నాడు. ఓకే, ఇది పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటనలు. ఇది దావీదు గారు కానీ, యోనా కానీ, దానియేలు గారు కానీ. మరి కొత్త నిబంధనలో కూడా ఎవరైనా మరి సింగిల్గా ప్రార్థన చేసినటువంటి వాళ్ళ ప్రార్థన విన్నాడా అనేటువంటి దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనం. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మని ఆమెను కన్నులు తెరచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. ఇక్కడ తబిత అనేటువంటి ఒక ఆమె ఉంది, ఆమె చనిపోయింది. వాళ్ళందరూ కూడా ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అప్పుడు పేతురు గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పేతురు గారు అందరిని ఏం చేశారంటే అక్కడి నుంచి పంపేసి మోకాళ్ళుని అందరినీ పంపేశాడు. ఇప్పుడు ఎవరున్నారు? పేతురు గారు ఒక్కడే ఉన్నాడు. ఒక్కరే ఉండి ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లిమ్మనగా ఆమె లేచి కూర్చుంది. అంటే పేతురు గారు ఒక్కరుగా చేసినటువంటి ప్రార్థన విన్నారా, వినలేదా? కొత్త నిబంధనలో కూడా పేతురు గారు చేసినటువంటి ప్రార్థన కూడా దేవుడు విన్నట్లుగా మనం చూస్తున్నాం. ఓకే, ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాలలో మీరు ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిందన్న మాట చెప్పిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరు? ఆ యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేసినప్పుడు ఒక్కరుగా ప్రార్థన చేశారా, మరి 2-3గా ప్రార్థన చేశారా అనేటువంటి దాన్ని చూస్తే ఆయన కూడా ఒలీవల కొండకు వెళ్ళి ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసిన సందర్భాలు మనకి కనబడతాయి. అదే మరి మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము
23వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. జనసమూహాలందరికీ వాక్యం చెప్పాడు. ఆ వాక్యం విని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడట? కొండ ఎక్కి ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నాడని చెప్పండి? ప్రార్థన. చెప్పండి, సమాధానం చెప్పాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో అంటాడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. బోధకుడు ఎలా ఉండాలంటే చెప్పండి? దేవుని ఎదుట యోగ్యుడు, అర్హత కలిగినటువంటి వాడు ఉండాలి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. చూసారండి, దేవుని ఎదుట ఎలా ఉండాలట? యోగ్యుడిగా ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి, సత్యవాక్యమును సరిగా అన్నాడు. ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా అండి? రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటాడు. అంటే సత్యవాక్యమును సరిగా విభజించాలి. సరిగ్గా విభజించలేదనుకోండి, అది చాలా కష్టం. మన వాళ్ళు చికెన్ ఇచ్చారనుకోండి, చాలా చక్కగా విభజించారు. దుమ్ములు ఎలా లాగాలో, ఆ మాంసం ఎలా తీసుకోవాలో, ఒకవేళ దుమ్ముని ఏమన్నా అంటు పెట్టుకుని ఉంటే కూడా దాన్ని ఎలాగా మొత్తం క్లియర్ చేసేయాలో, ఒకవేళ దుమ్ము లోపల ఉంటే కూడా ఎలా లాగాలో, దీన్ని చాలా ప్రాక్టీస్గా లాగుతారు. అవును కదండి? ఒక అరటిపండు ఉన్నదనుకోండి, ఆ అరటిపండుని ఇలాగ ఏదో పశువు తిన్నట్టుగా తినేసామనుకోండి, అది చేదుగా, అసహ్యంగా, దరిద్రంగా తయారవుతుంది. అప్పుడు దాని మీద ఉన్న సున్నితమైనటువంటి పదార్థాన్ని సున్నితంగా తీసి చాలా చక్కగా తింటాం అన్నదా. అలాగే ఒక బోధకుడు ఒక వాక్యం చెప్పినప్పుడు కూడా అరటిపండు ఒలిసి పెట్టినట్లుగా అంటాం. కొంతమంది అంటే, ఏమంటే మా గురువు గారు పాఠం చెప్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? అరటిపండు ఒలిసి పెట్టినట్టుగా ఉంటుందండి అన్నట్టుగా. అలాగే ఒక బోధకుడు ఒక వాక్యం చెప్పినప్పుడు కూడా అందరికీ కూడా ఎలా ఉండాలంటే చక్కగా అర్థమయ్యేటట్టు, నాకెవరికి అర్థం అవ్వలేదు అన్నట్లుగా ఉండకూడదు. కనుక దేవుని ఎదుట యోగ్యుడు ఎప్పుడవుతాడు? సత్యవాక్యమును కరెక్ట్గా విభజించేవాడు ఎప్పుడవుతాడంటే, సత్యవాక్యము పట్ల అతనికి ఏముండాలో తెలుసండి? పట్టుండాలి. బైబిల్లో ఉన్న
6 పుస్తకాల యొక్క జ్ఞానం అనేటువంటిది తెలిసి ఉన్నటువంటి పరిస్థితి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి విషయాలు అనేటువంటి వాటన్నిటినీ కూడా ఏం చేయగలుగుతారంటే చక్కగా వివరించగలుగుతారు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. కనుక ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం ఆలోచించేద్దాం. ఏ సందర్భం? ఎక్కడ 2, 3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని ఎందుకు చెప్పాడు? ఇది ఏ సందర్భంలో చెప్తున్నాడు అనేటువంటిది మనకు తెలియాలంటే మరలా మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనానికి వెళదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనాన్ని నుంచి మనం చదువుకుందాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ ఏంటట? నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేసిన ఎడల. ఎవరైనా తప్పు చేస్తారా? చేస్తారు. తప్పు చేసినప్పుడు ఫస్ట్ ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి దగ్గరికి ఎలా వెళ్ళాలటండి? ఒంటరిగా వెళ్ళు. నువ్వు ఒక్కడగా వెళ్ళు. నువ్వు ఒక్కడగా వెళ్ళిన తర్వాత, ఒరే నువ్వు చేస్తున్నది తప్పు, దీని వలన పరిస్థితులు ఇలా ఉంటాయి, కాబట్టి ఇలా చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి నువ్వు అతన్ని మందలించు. ఎందుకంటే జనాల్లో చెప్పామనుకోండి ఏమవుతాడు? సిగ్గుపడతాడు. జనాల్లో చెప్పినప్పుడు వ్యతిరేకత వస్తుంది. నేనెందుకు ఆడి మాట వినాలి, అందరి మధ్య నేనెందుకు లోకుపోవాలని చెప్పేసి అక్కడ ఏమవుతుందంటే పోటీతత్వం వచ్చేస్తుంది. ఎవరు కూడా ఎవరి ఎదుట కూడా ఏం చేయరు? తప్పు ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అదే ఇద్దరే ఉన్నారనుకోండి, అదే వ్యక్తి నువ్వే ఉన్నావు అనుకోండి, అప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఏంటంటే అతడు కూడా ఇదిగో నేను ఈ విషయంలో నేను ఎలా అన్నాను, నువ్వు ఈ విషయంలో నువ్వు ఎలాగన్నావు అని వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగిన తర్వాత అది అందులో జరిగినటువంటి తప్పిదం ఏంటనేటువంటిది ఆ వ్యక్తి తెలుసుకోవటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడట? మారిపోయాడు అనుకోండి. అతడు ఆ మాట విని ఎడల నీ సహోదరుని ఏం చేస్తావు? నువ్వు తప్పించుకుంటావు. అంటే ఒక సహోదరుని నువ్వేం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. జాన్సన్ గారు అదే అనేవారు, ఎవరిని పోగొట్టుకోకు, ఎవరిని అండ్ ఒక వ్యక్తిని సంపాదించటం చాలా చాలా కష్టం. ఇప్పుడు అనుకుంటున్నారే వచ్చేరా పోతే పో అన్నాం అనుకోండి, అయితే ఏంటి పోతానంటాడు అంతే. ఇప్పుడు చాలామంది ఏంటని ఉంటే ఉండరా పోతే పో అన్నాం అనుకోండి, అయితే నీ మాట వినాలని ఏముంది, పోతాను, నువ్వే ఉన్నావా, 3 మంది ఉన్నారంటాడు. అవునా? ఒక వ్యక్తిని సంపాదించుకోవటం అనేది చాలా 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 కష్టం. మనం ఎన్నో మీటింగులు ఎట్టి, ఎన్నో ప్రసంగాలు చేసి, ఎన్నో మాటలు చెప్పగా ఒకడు కనెక్ట్ అవుతాడు. ఆ వ్యక్తిని విడగొట్టేయాలనుకోండి, పక్కకి తీసుకెళ్ళి వెనకాల పుచ్చుకుని 4-5 సాడి మాటలు చెప్పేసామనుకోండి, ఆడు అక్కడి నుంచి వెంటనే పోతాడు. ఇప్పుడు నిజం చెప్పడానికి చాలా ఎవిడెన్సెస్ కావాలి, చాలా ఆధారాలు కావాలి. అదే అబద్ధం చెప్పడానికి అబద్ధానికి ఏం అక్కర్లేదు? రుజువు అక్కర్లేదు. ఎందుకంటే అబద్ధం పెదవ దాటక ముందే ఊరు దాటేస్తుందంట. అది అబద్ధానికి ఉన్నటువంటి పవర్ ఏమన్నారంటే పెద్దలు మనోళ్ళు ఎక్కడికంట, అది పెదవ దాటక ముందే ఊరు దాటుతుందంట. దానికి అంత పవర్ ఉంది. అది నిజం ఉందనుకోండి, ఆ నిజం అనేటువంటి దానికి ప్రతి ఒక్కడు కూడా ఎన్ని రుజువులు చూపించినప్పటికీ కూడా నిజాన్ని నమ్మటం చాలా కష్టంగా ఉంటుంది. అందుచేత ఒకవేళ నీ సహోదరుడు తప్పు చేస్తే, ఆ సహోదరుడు తప్పు చేసినప్పుడు నువ్వు ముందుగుండా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఒంటరిగా వెళ్ళు, ఒంటరిగా చెప్పు. అతడు తన తప్పును తెలుసుకున్నాడు అనుకో, అతడు నువ్వు ఒకటైపోతారు. అక్కడి నుంచి చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక వ్యక్తిని ఏం చేయకూడదు చెప్పండి, ఎవరిని పోగొట్టుకోకూడదు. ఎంత అలాంటి వాడిని. అందుకని యేసుప్రభు కూడా 99 గొర్రెలు ఉన్నాయట, ఒకటి తప్పిపోయిందట. ఈ 99ని వదిలేశాడు. 99 వదిలేసి దేనికి వచ్చాడు? ఒక్క గొర్రె కోసం వెతకడం ప్రారంభించాడు. మరి 99 వదిలేసి ఒకదాని కోసం వెతకడం ప్రారంభించాడు అంటే ఎందుకు వెతుకుతున్నాడు? అంటే ఒక్కళ్ళు కూడా తప్పిపోవటం అనేటువంటి దేవునికి ఇష్టము లేదు. కనుక ప్రతి వ్యక్తిని కూడా, అందుకని ఒక సంఘము అనగానే అందరూ కూడుకునేటువంటి దేవుని కుటుంబం. ఈ దేవుని కుటుంబంలోనికి వచ్చినటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఒక్క వ్యక్తిని కూడా ఏం చేయకూడదు చెప్పండి, పోగొట్టుకోకూడదు. అలా పోగొట్టుకోకూడదంటే ఏం చేయాలి? ముందు నువ్వు పంచాయతీ ఎట్టకూడదు ఆ వ్యక్తి గురించి. ఏ వ్యక్తి గురించి ఏం చేయకూడదు? నువ్వు మొదటగా పంచాయతీ ఎట్టకూడదు. నువ్వేం చేయాలి? ఏ వ్యక్తి అయితే తప్పు చేశాడు అనుకున్నావో, ఏ వ్యక్తి అయితే నీ మీద నేరం మోపాడు అనుకున్నావో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒంటరిగా ఫస్ట్ మాట్లాడాలి.
ఆ ఒంటరిగా మాట్లాడినప్పుడు అతనికి తెలిసిపోద్ది, అతడు ఒప్పుకుంటాడు. ఒకవేళ అప్పుడు ఒప్పుకోలేదనుకోండి, అప్పుడు ఏం చేయమన్నాడంటే 16వ వచనం, అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒక్కరిని 2 వెంట పెట్టుకొని అతని వద్దకు పొమ్ము. చూసారు ఇప్పుడు ఎలా ఉందో? ఇప్పుడు నీ మాట అతను వినలేదు, వినకపోయినప్పుడు కూడా తప్పు ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఎంతమందిని తీసుకెళ్ళాలి? ఒక్కరంటే ఒక్కరున్నారంటే అప్పుడు ఎంతమంది అయ్యారు? నువ్వు అతడు 2 అయ్యారు. లేకపోతే 2 అన్నాడు అనుకోండి, నువ్వు వాళ్ళిద్దరు, అప్పుడు 3 అయ్యారు. సరే, మొదట నువ్వేం చేస్తావు తెలుసా? మరో వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఇప్పుడు, అప్పుడు మీరు 2 అవుతారు. 2 కలిపి అతనికి చెప్పండి, అప్పుడు వింటాడు. అదే చూడండి, అప్పుడు ఏమన్నాడు? వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒక్కరిని 2 వెంట పెట్టుకుని అతని వద్దకు పోము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాట వినని ఎడల అతనిని నీవు అన్యునిగాను సుంకరగాను ఎంచుకొనుము. ఇప్పుడు సరే, ఒకడు చెప్పావా? వినలేదు. తర్వాత 2 చెప్పారా? వినలేదు. తర్వాత 3 వెళ్ళండి. 3 వెళ్ళి కూడా చెప్పినప్పుడు కూడా వినలేదు అనుకోండి, అప్పుడు ఏమండి, ఇతను ఎలాంటి వాడు, 3 సాక్షులను తీసుకుని వెళ్ళాము, ఈ మాట చెప్పాము, ఇప్పటికీ కూడా ఇతను వినలేదు, ఇతను మారటం లేదు, కనుక మేము ఏం చేయాలనుకుంటున్నామంటే ఇదిగో ఇతన్ని మేము సంఘాన్ని నుంచి ఏం చేస్తున్నాం చెప్పండి, ఇప్పుడు బహిష్కరిస్తున్నాం. అంటే గెంటేయటం అంటే వెంటనే పోరా అని చెప్పకూడదు. ఒక వ్యక్తిని సంపాదించుకోవటం చాలా కష్టం కనుక ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకుండా ఉండటం కొరకు ఈ కార్యక్రమం అంతా కూడా చేయమన్నాడు. అప్పుడు 2-3 సాక్షులు ఉంటారు కదా, అప్పుడు ఏం చెప్తారు? ఒక్కడే అన్నాడు అనుకోండి, నేను వెళ్ళాను అనుకోండి, నాదే రైట్ అంటాను. ఇప్పుడు ఎవరో రమేష్ నేను దెబ్బలాడుకున్నాం అనుకోండి, ఉదాహరణకి ఆయన రైట్ అంటాడు, నాది రైట్ అంటాడు. వీళ్ళిద్దరి మధ్యకి కేసీఆర్ గారిని తీసుకొచ్చామనుకోండి, ఏమంటే మీరు చెప్పింది ఎలా ఉంది, ఆయన చెప్పింది ఎలా ఉంది, నా దృష్టి ప్రకారంగా మీదే తప్పు కనిపిస్తుందండి అని ఆయన నాకు చెప్తుంటాడు. అప్పటికి కూడా నేను ఏమంటానంటే, నువ్వు ఆయన వెనకేసుకొని వస్తాను, నా తప్పు నువ్వు ఒప్పుకోవట్లేదు అబ్బాయి, నా తప్పు కాదు నేను అంటాను. అప్పుడు ఏం చేస్తారంటే, అంటే నువ్వు ఆ వ్యక్తిని ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదు. అప్పుడు కూడా వినలేనప్పుడు ఏం చేయాలంటే 3 వెళ్ళి చెప్పాలి. అప్పుడు కూడా వినకపోతే అప్పుడు సంఘ బహిష్కరణ చెయ్యాలి. ఎవరినైనా సంఘంలో నుంచి గెంటేయచ్చు అంటే గెంటొచ్చు. 2-3 చెప్పినప్పుడు కూడా వినలేదనుకోండి, అప్పుడు ఎందుకని అతన్ని ఏం చేయమన్నాడు? అతన్ని అన్యునిగాను సుంకరిగాను. అన్యుడంటే మరి పాత నిబంధన ప్రకారంగా వీళ్ళకి బాగా తెలుసు, ఎవరికి? పాత నిబంధన పాటించే వాళ్ళకి బాగా తెలుసు. అన్యుడు అంటే అతని ఇంటికి వెళ్ళేవారు కాదు, అతను గుమ్మం తొక్కేవారు కాదు, అతనితో మాట్లాడేవారు కాదు, అతనితో సంబంధాలు లేకుండా ఉండేటువంటి వారు. ఇక శాస్త్రుల దృష్టిలో, పరిచయుల దృష్టిలో ప్రధానమైన పాపులు ఎవరు? సుంకరులు. సుంకరులు అంటేనే ప్రధానమైనటువంటి పాపులు. కాబట్టి సుంకరుల ఇంటికి అసలు ఎట్టి పరిస్థితులు, అందుకని యేసు ప్రభు ఉన్నప్పుడు ఇతడు పాపులతోనూ సుంకరులతోనూ ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు అన్నాడు. అంటే సుంకరులు అంటే మొత్తం వెలివేయబడినటువంటి వారు. ఎవరి దృష్టిలో? యూదులు దృష్టిలో. అలాగా ఈ వ్యక్తి ఒక్కడ వెళ్ళి చెప్పి, 2 వెళ్ళి చెప్పి, 3 వెళ్ళి చెప్పినప్పుడు మారకపోతే అతడితోనూ సంబంధాలు తెంపేసుకో అని చెప్పడానికి అతన్ని ఏం చేయమన్నాడు చెప్పండి? ఇప్పుడు అన్యునిగా ఎంచు అంటే ఇంకా అతడికి నీకు సంబంధం
లేదు. సుంకరగా ఎంచు అంటే అసలు ఆడి ఇంటికే నువ్వు వెళ్ళవలసిన పని లేదు అని చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటున్నాడు? ఈ మాట చెప్పిన తర్వాత భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మీరు మీలో ఇద్దరు తాము వేడుకున్న దేనిని గూర్చి అయినాను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరి గురించి వేడుకుంటున్నారు వీళ్ళు? ఈ నేరం చేసినటువంటి వాడి గురించి. ఇద్దరు వెళ్ళినప్పుడు సెట్ అయిపోయింది అనుకోండి, ఒక్కడితో సెట్ అయిపోతే గొడవ లేదు. ఇద్దరు వెళ్ళినప్పుడు సెట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అతను నువ్వు కలిస్తే ఇద్దరు అవుతారు. ప్రార్థన చేసేయండి, బాబు ఇక్కడతో అయిపోయింది, మన ఇద్దరం ఇక్కడి నుంచి హ్యాపీగా బ్రతుకుదాం. వెళ్ళలేదు, ఇంకో వ్యక్తిని తీసుకెళ్ళావు, అప్పుడు ఆ వ్యక్తి మారాడు, అప్పుడు మీరు ముగ్గురు కలిపి ప్రార్థన చేసేయండి. అప్పుడేమయ్యారు? ముగ్గురు అయ్యారు. అప్పుడు అతను పరిస్థితి ఏమైపోద్ది? చక్కబడిపోద్ది. ఒకవేళ అతడు వినలేదనుకో, అప్పుడు ఏం చేయాలి మరి? సంఘంలోకి వచ్చిన ప్రార్థన చేసే. ఇక సంఘం బంధించిందంటే అతడికి పరలోకానికి ఏం లేదు, మార్గం లేదు. అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తాడంటే ఇది దేనికోసం? ఇది తగువిది. ఇక్కడ జరిగింది తగువు, వాదన, సమస్య. అంటే సాక్ష్యం గురించి. ప్రార్థన చేసేటప్పుడు ఇద్దరు ఉండక్కర్లేదండి, ప్రార్థన చేసేటప్పుడు నలుగురు ఉండక్కర్లేదు. ప్రార్థన మీకు అందుకనే చూపించాను. మీకు ప్రార్థన చేసినప్పుడు ఒక్కరున్న దేవుడు వింటాడంటే వింటాడని చెప్పడానికి మీకు సాక్ష్యాలు చూపించాను. ఎక్కువ మంది చేసిన ప్రార్థనలు మీరు సంఘమంతా కలిసి ప్రార్థన చేసినటువంటి సందర్భాలు కూడా చూశారు. అయితే ఒక వ్యక్తి మీద ఒక నేరారోపణ చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి చెప్పండి? సాక్షులు ఉండాలి. సాక్షులు ఉండాలంటే ఎంతమంది ఉండాలి? ఒక సాక్షి పనికిరాడు. ఎంతమంది ఉండాలి? కనీసం ఇద్దరు కానీ ముగ్గురు కానీ. ఈ విషయం పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 5-6 వచనాలు. ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావతగిన వానికి మరణ శిక్ష విధించవలెను, ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. ఉన్నదండి. ఏదైనా సమస్య ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే. అందుకనే చావు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి మరి వ్యభిచారం అందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకుని వచ్చారు. అప్పుడు వీళ్ళందరూ తీసుకొచ్చి ఏంటంటే ఈ వ్యభిచారం చేయచుండగా మేము చూసాం ప్రభు, మరి ఏం చేయమంటామంటే ఇలా చేసినటువంటి వాళ్ళని ఏం చేయాలి? ధర్మశాస్త్ర ప్రకారంగా నేరస్తురాలు కాబట్టి మీరు సాక్షులు చాలా మంది వచ్చారు కాబట్టి రాళ్లతో కొట్టి చంపేయండి. అయితే ఒక కండిషన్, మీలో పాపం చేయనివాడు ఏంటి అని చెప్పాడు అక్కడ సందర్భం. అంటే వీళ్ళకి బాగా తెలిసింది ఏంటంటే ఒక విషయం తగు కానీ సమస్య కానీ వస్తే ఎంతమంది ఉండాలి చెప్పండి? ముందు ఒకడు వెళ్ళండి. ఒకడు వెళ్తే సమస్య పరిష్కరించేస్తే బయటికే రాదు. ఇంకా ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళారనుకో బయటికే రాదు. ఇద్దరు వెళ్ళారనుకోండి పోనీ అక్కడతో సెట్ అయిపోద్ది. ముగ్గురు వెళ్ళారనుకోండి అప్పుడైనా సెట్ అవ్వాలి. ముగ్గురు తర్వాత కూడా సెట్ అవ్వకపోతే దాన్ని సంఘంలోకి అప్పుడు వరకు సంఘంలోకి ప్రతిదానికి జరిగిన దానికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ముందు నీకంటూ ఒక పెద్ద ఉంటాడు, ఆ పెద్దని పిలవాలి. అంటే సంఘంలో కానీ కుటుంబంలో కానీ గొడవలు లేని సంఘం కానీ గొడవలు లేని కుటుంబం కానీ ఉండదు. భార్యకి భర్తకి ఉంటుంది, పిల్లలకి తల్లిదండ్రులకి ఉంటుంది, అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ఉంటుంది, ప్రతి చోట. అలాగే ఒక పంచాయతీలో వెళితే మరి వ్యక్తుల మధ్య ఉంటుంది, రాజకీయ నాయకుల వ్యక్తి ఉంటుంది, ప్రతిపక్షాల మీదనే కాదు అందులో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఈ సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ముందుగా మీరు పరిష్కరించుకోవడానికి ఒక్కళ్ళగా ప్రయత్నం చేయండి, లేకపోతే ఇద్దరుగా ప్రయత్నం చేయండి, లేకపోతే ముగ్గురుగా ప్రయత్నం చేయండి. ఎందుకు? దేనికోసం చెప్పండి? ఇది సాక్ష్యం గురించి. అంటే యేసుప్రభు వారు చెప్పింది ఇద్దరు ముగ్గురు కూడి నోట ఉంటానన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళిద్దరూ పంచాయతీ పెట్టినప్పుడు ఆయన ఉంటాడా? అంటే ఒరే మీరిద్దరు ఉన్నప్పుడు కూడా పంచాయతీ పెట్టినప్పుడు కూడా మీరు అన్యాయం తీర్పు తీరిస్తే ఎవరుంటారు? ఇప్పుడు ఆయన చూస్తున్నాడు. ఎందుకు? ఆయన కంటికి కనబడని స్పష్టమైనటువంటిది ఏది లేదు. దావీదు గారు కూడా చెప్తారు కదా, నేను ఆకాశానికి వెళ్ళిపోతానంటే అక్కడ ఉన్నావు, బూదిగంతానికి వెళ్ళిపోతామంటే అక్కడ ఉన్నావు, నేను లేని చోటు ఎక్కడ ఉంది? అసలు నువ్వు లేని చోటు నీ నుంచి నేను ఎక్కడ తప్పించుకుంటాను? అంటే దేవుడు ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడైనా ఉంటాడు.
కానీ ఒక విషయంలో ఒక వ్యక్తిని, ఒక సంఘంలోకి వచ్చినటువంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నామంటే అది చాలా 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 ప్రమాదకరమైనటువంటి విషయం. అలా పోగొట్టుకున్నాము అంటే ఆ వ్యక్తి చేసినటువంటి నేరమై ఉండాలి. ఆ నేరాన్ని సంఘం ఎదుట చెప్పాలి. సంఘం ఎదుట వాళ్ళ గురించి ఏం చేయమన్నాడంటే అందుకని 2-3 సాక్షుల మాట మీదనే చావ తగిన వానికి మరణ శిక్ష. అంటే ఏ శిక్ష వేయాలంటే ఏముండాలి చెప్పండి? 2-3 సాక్షి లేకపోతే చల్లదు. కోర్టులో కానీ, చట్టంలో కానీ, దేంట్లో కానీ ఏమంటాడు? ఒక్కొక్కసారి చూడండి, జడ్జి గారేమో తండ్రి అవుతాడు, ఈ శిక్ష పడుతున్నటువంటి వాడేమో కొడుకు అవుతాడు. ఆయన జడ్జి గారే, కానీ తప్పించగలిగినటువంటి రైట్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఆయన ఏం వెతుకుతుంటాడో తెలుసా? సరైనటువంటి సాక్ష్యాధారాలు లేవు గనుక నేనేమీ చేయలేను. నేను న్యాయమూర్తినే, కానీ నేను న్యాయమూర్తిని అయినప్పటికీ కూడా నేను తప్పించాలంటే ఎవరు ఉండాలి? సాక్ష్యం. అలాగే మన పరమ తండ్రి అయినటువంటి దేవుడే కాదు, ఈ లోకానికి న్యాయాధిపతి ఎవరో తెలుసండి? ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ ప్రపంచానికి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరన్నాడు? శిక్ష విధించువాడెవరు? రోమపత్రిక 8:37 చెప్తాడు, శిక్ష విధించువాడెవడు? మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తే కదా. అంటే ఈ ముల్లోకాలకు తీర్పునిచ్చేవాడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వాడు అండి. అందుకే చెప్పాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మీ కొరకు సిద్ధపడినటువంటి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. మరి శపింపబడిన వారులారా రండి, మీకు నియమింపబడినటువంటి అగ్నిగుండంలోనికి పోండి. ఎవరు చెప్తున్నారు ఇది? ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే ముల్లోకాధిపతి అయినటువంటి న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి న్యాయం తీర్చాలంటే ఎవరు ఉండాలి? ఇప్పుడు సాక్షులు ఉండాలి. ఈ సాక్షులు ఉండాలంటే ఎవరు ఉండాలి? ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఉంటారు. న్యాయాధిపతి జడ్జి గారు వేదిక మీద కూర్చుంటారు. అప్పుడు నేరస్తుడు బోన్లో ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే డిఫెన్స్ లాయరు వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు వాదాలు వినిపిస్తారు. ఇదిగోండి ఇది ఇలా చేశాడు, ఇదిగోండి ఇది ఇలా చేశాడు. ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు? న్యాయమూర్తి జడ్జి గారు ఒకళ్ళు ఉంటారు. మరి వాదోపవాదం చేసే లాయర్లు ఎంతమంది ఉంటారు? 2 ఎందుకు ఉంటారు? ఈ చట్టాలన్నీ కూడా బైబిల్ నుంచి వచ్చినాయండి. ఇది బైబిల్ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అక్కడేమో నేరస్తుడు ఉన్నాడు, ఇక్కడేమో ఒక వ్యక్తి వాదిస్తున్నాడు, ఇక్కడేమో ఒక వ్యక్తి వీళ్ళిద్దరు వాదనలో ఆయన అంటున్నాడు పైన కూర్చొని. అప్పుడు ఈ 2 వాదనలు విన్న తర్వాత రాసుకుంటాడు. ఈ 2 ఈయనలో ఇతనిలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇతనిలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఏది నిజం ఏది రైట్ అంటాడు. అప్పుడు ఏమంటాడంటే ఇదిగో ఈ సాక్ష్యాధారాలను బట్టి, వీళ్ళు చూపించినటువంటి ఆధారాలను బట్టి ఫలానా సెక్షన్ ప్రకారంగా ఈ వ్యక్తికి ఇన్ని యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను, లేకపోతే మరణ శిక్ష విధిస్తున్నాను, లేకపోతే జరిమానా విధిస్తున్నాను, లేకపోతే విడుదల చేస్తున్నాను అనేటువంటి దాన్ని చెప్తాడు. అంటే ఇప్పుడు 2-3 అనేటువంటి దేనికి సంబంధించి చెప్పండి? ఇప్పుడు న్యాయమునకు సంబంధించినటువంటిది, అంతే తప్ప దేనికి సంబంధించింది కాదు. కాబట్టి దీన్ని మన వాళ్ళు వాడుక పదంగా ప్రార్థన చేసే మన బోధకులు అందరూ కూడా ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారో నేను ఉంటానని సెలవిచ్చినది అంటాడు ఈడు. నువ్వు చెప్పాలేంటి మాట బైబిల్లో దేవుడికి? మరలా చాలా సందర్భం కొన్నిసార్లు ప్రార్థనకి వెళ్తామండి, వెళ్తే పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి, అవును తండ్రి అంటాడు ఈయన పక్కనే. నాకు గల్లంత అయిపోద్ది. మళ్ళీ ఈ బిడ్డకు ఈ సమస్యతో ఉన్న తండ్రి, ఈ బాధలతో ఉన్న తండ్రి, వీళ్ళని కాపాడండి అంటే అవును ప్రభు అంటాడు మళ్ళీ. అంటే మరి ఇప్పుడు ప్రార్థన చేసేవాడికి తెలీదా? మళ్ళీ అవును ప్రభు అంటే మొత్తం గల్లంత అయిపోయి ప్రార్థన ఏం చేయాలో తెలియక, ఏం చెప్తున్నామో తెలియక మొత్తం అంతా అసలు విషయమే మనం మర్చిపోయేటువంటి పరిస్థితి. నువ్వు ఏకీభవించడం, ఎక్కడ 2-3 కూడినా నామం ఏకీభవించడం అంటే అర్థం ఏంటి? 2-3 ప్రార్థన చేస్తారని కాదు. ప్రార్థన చేసినప్పుడు 10 మంది ఉన్నా సరే ఆ ప్రార్థన అంతా విని ఆమెన్ అన్నారనుకోండి, ఏం చేసినట్టు? ఏమర్థమైంది? ఏకీభవించండి అంటే వెనకాల మళ్ళీ తోకలాగా వీళ్ళ ప్రార్థన చేయటం మొదలు పెడతారు. మళ్ళీ బైబిల్లో ఏమంటాడో తెలుసా? మరి బైబిల్లో నువ్వు ఇక్కడ రాయించావు కదా తండ్రి, మళ్ళీ వాక్యం పలానా వాక్యం రాసా. మళ్ళీ వాక్యాలు ఎందుకు? వాక్యం ఆయన రాసే కదా మనకి ఇచ్చాడు. అంటే కనీస జ్ఞానం లేక మాట్లాడుతున్నటువంటి మాట. అందుకే ఎక్కడ 2-3 కూడినా నామని ప్రార్థన చేస్తారో అని అనగానే మనం 2 వచ్చేసాం కదా, 3 వచ్చేసాం కదా, ఇంకా మన సంఘం అయిపోయింది కదా, మనం మాట్లాడేసుకుంటాం, దేవుడు వింటాడు కదా, జనంతో సంబంధం ఏంటనుకుంటున్నారు వీళ్ళు. ఆ సందర్భం కాదు ఇది.
ఇద్దరు ముగ్గురు అనేటువంటి సందర్భం సమస్యకు సంబంధించినటువంటిది. అందుచేత ఆ సంఘం అంతలోకి తీసుకుని వచ్చేటువంటి దాని గురించి చెప్పాడు తప్ప ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామను ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానంటే ఒక్కరుంటే ఉంటారు చెప్పండి. ఒక్కరున్నా ఉంటారు, ఇద్దరున్నా ఉంటాడు, నలుగురున్నా ఉంటాడు, 10 మంది ఉన్నా ఉంటాడు. ఎందుకంటే దేవుడు ప్రతి చోట ఉన్నవాడు, మన మాటలు వింటున్నటువంటి వాడు. కనుక ఈ సందర్భాలు అర్థం కాక అనుకున్నారే తప్ప ఇద్దరు ముగ్గురు అంటే అదే ఒక సంఘం అనుకున్నట్టుగా, లేకపోతే అదే నిజం అనుకున్నట్లుగా మాట్లాడటం అనేటువంటిది కాదు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి సంఘంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 20-21లో ఒక మాట చెప్తాడండి. సంఘం గురించి, సంఘం యొక్క జాగ్రత్త గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 20-21లో, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయ, క్రోధమును, కక్షలు, కొండెములు, గుసగుసలాడుటయు, ఉప్పొంగుటయు, అల్లర్లు ఉండునేమో అనియు అంటున్నాడు. ఎవరు? పౌలు గారు. అక్కడ వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈ వాక్యం చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తుల మీద ఏముంటాయట? వీళ్ళకి ఏముంటాయి చెప్పండి? ఏముంటాయట? నాకు ఇష్టలుగా ఉండరేమో అంటే వీళ్ళు ఏం చేస్తారు? మధ్యలోని లేనిపోని మాటలు చెప్పేసి, లేనిపోని సాడీలు చెప్పేసి, ఇతడు అలాంటి వాడండి, ఎలాంటి వాడండి, ఇతని మీద ఉన్నటువంటి మంచి మనసు అనేటువంటి దాని అంతటిని కూడా ఏం చేస్తాడు? పోగొట్టేస్తాడు. ఏదైనా ఒక వ్యక్తి ఒక సంఘంలో ఉన్నాడు అనుకోండి, తరచుగా వెళుతున్నాడు అనుకోండి, ఆ సంఘం మీద అతనికి ఒక నమ్మకం, ఒక పట్టుదల ఉంటుంది. ఆ సంఘంలో వెళ్లకుండా 4 నెలలకు 2 నెలలకు ఒకసారి వెళ్తున్నాడు అనుకోండి, ఈలోగా ఈ వ్యక్తి మీద ఏం చేస్తారు? వెళ్ళు లేనిపోని మాటలన్నీ కూడా చెప్తారు. అందుకని పౌలు గారు అనేకమైనటువంటి సంఘాలను కట్టి అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళుతూ ఈ కొరింథీ నుంచి ఎఫెసీకి వెళ్ళాడు, ఎఫెసీ నుంచి గలతీకి వెళ్ళాడు, గలతీ నుంచి ఏమో ఫిలిప్పీకి వెళ్ళాడు. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ కొరింథీ సంఘం అనేటువంటి చాలా చాలా డేంజరస్ అండి. ఇలా అంతా కొరింథీ సంఘం ఎలాంటి వాళ్ళు? చాలా గొడవలతో కూడుకున్నటువంటి వాళ్ళు, చాలా సమస్యలతో కూడుకున్న వాళ్ళు. అందుకే 1 కొరింథీ 1:10 ఏమంటాడంటే, మీలో కక్షలు కలవని నేను క్లెయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చాను. మీరేముంది? కక్షలు. ఎలాంటి కక్షలు? ఒకడు పౌలు వాడు అనుకుంటున్నాడట, ఒకడు అపోల్లో వాడు అనుకుంటున్నాడంట, ఒకడు కేపా వాడు అనుకుంటున్నాడంటే ఏమొచ్చింది మీకు? మనుషుల మధ్యనే ఆడు గొప్పోడు, ఇడు గొప్పోడు, ఆడు గొప్పోడు, ఇడు గొప్పోడు అని అనుకుంటున్నారు. కనుక ఇప్పుడు పౌలు గారు వాక్యం చెప్పాడు కాబట్టి పౌలు వాడు కాదు, పేతురు గారు వాక్యం చెప్పాడు కానీ పేతురు వారు కాదు. మనమంతా ఎవరెవరు చెప్పినా మనమంతా ఎవరికి చెందిన వాళ్ళమో? దేవునికి చెందిన వారు అని చెప్పుకుంటూ, మీరు పౌలు నామంలో బాప్తిసం పొందారా? క్రీస్తు నామంలో బాప్తిసం పొందారా? మీరు పేతురు గారు మీకోసం ప్రాణం పెట్టాడా? యేసుక్రీస్తు వారు మీకోసం ప్రాణం పెట్టాడని అవన్నీ చెప్తున్నాడు. అలా చెప్పిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు కూడా అక్కడక్కడ చిన్న చిన్న గందరగోళాలు జరిగినప్పుడు ఏమంటున్నాడు? ఇక్కడ ఏంటనేటువంటి మాటను ఇక్కడ చెప్పేటప్పుడు, ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు. మళ్ళీ నేను వచ్చేటప్పటికి ఏమైపోతారు? మీరు నాకు ఇష్టలుగా ఉంటారనే నమ్మకం నాకు లేదు. నేను మీకు ఇష్టడుగా ఉండనేమో. అంతే కదా. ఇప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉంటారు అనేటువంటిది ఏంటి? మీ మీద ఆధారపడింది. ఒకవేళ నేను మీకు కొంత గ్యాప్ వచ్చింది అనుకోండి, నేను కూడా వాళ్ళకి ఏమైపోవచ్చు? వాళ్ళు కూడా మనకి ఇష్టలు కాకపోవచ్చు. ఇష్టడుగా ఉండనేమో అని. ఒకవేళ కలహము, మనలో ఏం రావచ్చు? గ్యాప్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? కలహాలు వస్తాయి. కలహము, తర్వాత అసూయ, తర్వాత క్రోధము, తర్వాత కక్షలు, తర్వాత కొండెములు. అంతే కదా. గ్యాప్ వచ్చిందంటే ఏమొచ్చేస్తాడు? ఈడిదాడికి ఓ కొండేలు చెప్పుకుంటానంట. కొండెములును, గుసగుసలాడుటయు, ఉప్పొంగుటలును, అల్లరులు ఉండినేమో అనియు అంటున్నాడు. నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, పొగిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అనియు భయపడుచున్నాను. నేను మళ్ళీ మీరు చేసి మిమ్మల్ని మార్చి అన్నీ చేసి వచ్చాను చూడండి, ఒకవేళ మళ్ళీ మీరు ఇలాగ వెనక్కి వెళ్ళిపోతారేమో, ఈ స్థితిలోకి వెళ్ళిపోతారేమో అని నేను భయపడుతున్నాను. కాబట్టి మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి, ఒకటిగా ఉండండి, సమస్యలను పరిష్కరించుకోండి. మీలో సమస్యలు వస్తాయి. అందుకే యేసుప్రభు కూడా మీరు అభ్యంతరాలు రాక మానవు, అది ఎవరి వలన వచ్చినో వానికి శ్రమ అన్నాడు. అంటే 12 మంది శిష్యుల్లో ఒకడు యోధా ఇస్కరియోతు దొంగ. అలాగే ప్రతి చోట, ప్రతి సంఘంలో, ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడు. అతని వల్ల సమస్య వస్తుంది. ఆ సమస్య వల్ల మీరందరూ కూడా ఏమైపోకూడదు? చెడిపోకూడదు. ఇప్పుడు యోధా ఇస్కరియోతు వాళ్ళు 12 మంది, మిగిలిన 11 మంది చెడిపోలేదు.
వాడు ఒక నేరస్తుడే, 11 మంది చెడిపోలేదు. అలాగే మీలో సమస్యలు వచ్చినప్పుడు ముందు ఏ వ్యక్తి అయినా సరే 10 మందిలో పెట్టినప్పుడు పంచాయతీ చేస్తే ప్రెస్టేజ్ అడ్డొచ్చేద్దాం కదా. అందుకని ఏం చేస్తారు మీరు? ఒకటిగా వెళ్ళండి, సహోదరుడిగా ప్రేమించండి, సహోదరుడిగా మాట్లాడండి. అతను మీ మాట విన్నాడు అనుకోండి, మంచి సహోదరుని తప్పించుకున్న వాళ్ళు అవుతారు. దేవుడు కూడా మీ పక్షాన ఉంటాడు. వినలేదనుకోండి, ఇద్దరిని తీసుకెళ్ళండి. అప్పుడు విన్నాడు అనుకోండి, అప్పుడైనా పర్వాలేదు. ఒకవేళ 3సారి వినలేదనుకోండి, అతడికి దేవుడే శిక్ష విధిస్తున్నాడు. మరి సంఘం ఏదైతే బంధిస్తుందో, సంఘం ప్రార్థన చేయటమే కదా. సంఘం, మీ సంఘంలో ఉన్నవాడు సంఘాన్ని నుంచి బయటికి వెళ్ళిపోతే ఆ సంఘం అంతా ప్రార్థన చేస్తే, ఇదిగో తండ్రి ఇతను కలిసి ఉండమంటే ఉండలేదు, ఇతను వెళ్ళిపోయాడు, ఇతనికి మాకు సంబంధం లేదు, నువ్వే చూసుకొని అప్పగిస్తే అప్పుడు దేవుడు అతన్ని ఎక్కడికి రానివ్వడట, పరలోక రాజ్యానికే రానివ్వడు అన్నాడు. అది సంఘానికి ఉన్నటువంటి గొప్పతనం, సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యత. ఈ సందర్భంలో ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు తప్ప ఒక్కళ్ళు ఉంటే ఉండడు అనేటువంటిది మాత్రం కాదు. ఓకేనా? క్లియర్? ఓకే, మరిన్ని విషయాలు నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే.